ఏపీ ఎన్నికల వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో పట్టు పెంచుకోవడంపై మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేనతో కలిసి ముందుకెళ్తున్న కమలం పార్టీ సొంత బలాన్ని సైతం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేయాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. అత్యధికంగా యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అక్కడి నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చిరంజీవిని సైతం అక్కడి నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం ప్లాన్ చేస్తుందట. గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి సినీపాలపై ఫోకస్ పెట్టారు. మరి ఇప్పుడు బీజేపీ ఆఫర్ను అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇటీవల చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది. రాష్ట్రంలో పట్టు పెంచుకోవడంపై మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే జనసేనతో కలిసి ముందుకు వెళ్తున్న కమలం పార్టీ సొంత బలాన్ని సైతం పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవిని పెద్దల సభకు పంపించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరంజీవిని రాజ్యసభకు ఎంపిక చేయాలని కేంద్రంలోని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే 15 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా వచ్చేసింది. అత్యధికంగా యూపీ నుంచి 10 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. అక్కడి నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇప్పటికీ తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే చిరంజీవిని సైతం అక్కడి నుంచి రాజ్యసభకు పంపాలని అధిష్టానం ప్లాన్ చేస్తుందట. గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అంతేకాకుండా కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన చిరంజీవి సినిమాలపై ఫోకస్ పెట్టారు. మరి ఇప్పుడు బీజేపీ ఆఫర్ను అంగీకరిస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఇటీవల చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, సందీప్, ఏపీ ఎన్నికల వేళ బీజేపీ పదునైన అస్త్రాలతో ముందుకు వెళ్తుందనే విధంగా చెప్పుకోవచ్చు. ఇటు ఏపీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు కానీ అదేవిధంగా అనేక సంఘాలను కూడా తమ వైపు ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ప్రజెంట్ అయితే ఏపీ తెలంగాణలో పట్టు కోసం ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఒక మంచి స్టెప్ అనేది బీజేపీ తీసుకునేటటువంటి అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందులో చిరంజీవికి రాజ్యసభ అవకాశం ఇచ్చి కేంద్రంలోకి భాగస్వామ్యం చేయాలనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆయన్ని యూపీ ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడంతో పాటు రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల తరుణంలో బీజేపీ తన యొక్క దూకుడుని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే చిరంజీవికి రాజ్యసభ ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితం ఏదైతే పద్మవిభూషణ్ కి సంబంధించినటువంటి అవార్డు ప్రకటించినటువంటి నేపథ్యంలో మోడీ చిరంజీవితో కూడా మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మొత్తం యూపీలో 10 స్థానాలు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో అందులో ఒకటి చిరంజీవికి కూడా ఇవ్వాలనే విధంగా కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే మరి దీనికి చిరంజీవి ఏ విధంగా మొగ్గు చూపుతారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా పనిచేసినటువంటి
చిరంజీవి ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలకి దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు అడుగులు వేస్తారా లేకపోతే ఏ విధంగా ఉంటారనేది చూడాలి. ప్రస్తుతం అయితే సినిమాలకు సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టి జనసేన పార్టీకి సపోర్ట్ గా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో జనసేన పార్టీ బీజేపీ కూడా అలయన్స్ లో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి మోడీ యొక్క ఆఫర్ ని అంగీకరిస్తారా లేకపోతే రాజకీయాలకు దూరంగానే ఉంటాననే విధంగా కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుందా అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే మాత్రం చిరంజీవికి రాజ్యసభ సభ్యత్వం ఇస్తే మాత్రం కంపల్సరీగా రాష్ట్రంలో బీజేపీకి జనసేనకి మరింత బలమైనటువంటి వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. యూపీఏ భాగస్వామ్యంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి కూడా కొంత రానున్న ఎన్నికల్లో కూడా ఇది మైలేజ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి చూస్తే టీడీపీ జనసేన అలయన్స్ లో వెళ్తుంది, బీజేపీ మాత్రం కొంత దూరంగా ఉంటున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో చిరంజీవికి ఆఫర్ ఇచ్చి చిరంజీవిని బీజేపీ తరఫు రాష్ట్రంలో తిప్పేటటువంటి ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే పురంధేశ్వరి ద్వారా సంబంధించినటువంటి వర్గ చిరంజీవికి సంబంధించినటువంటి అంశాలు మరి రానున్న రోజుల్లో బీజేపీకి ఏ విధంగా కలిసి వస్తాయనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఉందనే విధంగా చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ మాత్రం అసలు ఈ అంశం అనేది ఎంతవరకు వెళ్తుంది, చిరంజీవి దీన్ని ఒప్పుకుంటారా లేకపోతే ఏం చేస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్ సాయి, అంటే పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడం కూడా ఇందులో భాగం అనుకోవచ్చా? అంటే ప్రధానంగా కూడా పద్మవిభూషణ్ ప్రకటించినటువంటి అంశాలు కూడా కొంత రాజకీయంగా కూడా చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాటికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి విధానం వేరేదైనప్పటికీ కూడా జరిగినటువంటి పరిణామాలు అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో కొంత చర్చకి దారితీశాయి. రెండు అంశాలు, ఒకటి చిరంజీవికి పద్మవిభూషణ్ ఇవ్వటంతో పాటు వెంకయ్య నాయుడుకి కూడా పద్మవిభూషణ్ ఇవ్వటం, ఈ రెండు కూడా కీలకమైనటువంటి పరిణామాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు ప్రస్తుతం రాజకీయాలకి దూరంగా ఉన్న ఉపరాష్ట్రపతి తర్వాత ఆయన రాజకీయాల్లో ఎంటర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లేనప్పటికీ ప్రజెంట్ ఆయనకి సంబంధించినటువంటి క్యాడర్ గాని ఆయనకి సంబంధించినటువంటి సామాజిక వర్గం ఇవన్నీ కూడా కొంత ఉన్నాయి. అలాగే చిరంజీవికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రస్తుతం చిరంజీవికి సంబంధించినటువంటి అంశాలు రాష్ట్రంలో అనేక పరిశీలనలో ఉన్నాయి. చిరంజీవికి సంబంధించి అన్ని పార్టీల్లో కూడా అభిమానులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. వైసీపీ, టీడీపీ, జనసేన ఇట్లని కాదు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి చిరంజీవి అభిమానులు ఉండడం ఇవన్నీ కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి రానున్న రోజుల్లో ఈ అంశం పైన ఏ విధంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ భారీగా మంచి స్కెచ్ తో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ యొక్క ఆఫర్ ని చిరంజీవి నిజంగానే స్వీకరిస్తారా? ఒకవేళ చిరంజీవి రాజ్యసభకు వెళ్తే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రస్తుతం అయితే బీజేపీ ఇటు జనసేన పార్టీతో ఏ విధంగా ఉంటుందో అటు వైసీపీతో కూడా అదే విధంగా కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి చిరంజీవి ఎంటర్ అయిన తర్వాత వైసీపీకి మరింత దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సాయి.